హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చల్లగాలి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఓటీటీ రివ్యూలో వచ్చేలకి మృత్యుంజయ్ సినిమా చూసాం. అందులో విష్ణు హీరో కింద యాక్ట్ చేశాడు. అలాగే సామాజిక వర్గమన హీరోయిన్ కూడా ఇందులో యాక్ట్ చేసింది మృత్యుంజయ్ సినిమాలో. సో ఓవరాల్ సినిమాకి వస్తే చాలా ఇంట్రెస్టింగ్ మూవీ. కానీ హాల్లో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రావడం వల్ల ఆడలేదో దేనికి వల్ల ఆడలేదో తెలియదు, కానీ ఇంట్రెస్టింగ్ మూవీ. అక్కడక్కడ ఫ్లాస్ ఉన్నాయి. ఆ ఫ్లాస్ అనేది అన్ని మూవీస్లో ఉన్నట్లే ఇందులో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, కానీ డైరెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ వేలో తీసుకెళ్ళాడు. కానీ ఒక్క వే వచ్చేలకి ఓన్లీ విలన్ తెలిసిపోయిన తర్వాత స్టోరీ చాలా ప్రెడిక్టబుల్ మూడ్లో రన్ అవుతుంది. ఆ ప్రెడిక్టబుల్లో మూడ్లో రన్ అయినప్పుడు కొన్ని కొన్ని సీన్స్ మనకి రిపిటేటివ్గా అనిపిస్తుంది. ఇది హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మాటి మాటికి ఎవరో చంపింది నాకు తెలుసు, ఆ కేసు నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశానని చెప్పడం, ఆ హీరోయిన్ నా లాంటి ఏం కేసెస్ లేదు, నేను కేసు క్లోజ్ చేస్తున్నాను అని రిపిటేటివ్ సీన్, అదే సీన్ రిపిటేటివ్ అవుట్ అనిపించింది. కానీ రిపిటేటివ్ అనిపించిన చాలా వరకు సీన్స్ అనేవి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. కొన్ని సినిమాలు అబ్జర్వ్ చేసి ఇక్కడ కూడా కొన్ని సినిమాలు అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. గేమ్ ఆన్ థ్రోన్స్ లేదా చిన్న ఇంగ్లీష్ సినిమాలు ఏవైతే ఉంటాయో సమాజ్ దగ్గర జరిగే సీన్స్ కానీ కొన్ని ఇంగ్లీష్ సినిమాలో చూసి కాపీ కొట్టినట్టు అనిపించింది. మిగతా ఓవరాల్గా బాగానే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలో మ్యాక్సిమం కొన్ని సీన్స్ అయితే ఏమనిపిస్తుందంటే, ఒక సీన్ అయితే ప్రీడిటర్మైన్డ్గా ముందే ఈ సీన్ మనకి వేరే దాంట్లో చూడబోతున్నాం అనే దాన్ని మనకి స్పెసిఫై చేయడానికి ఆ సీన్ పర్టికులర్గా పెడుతున్నట్టు అర్థమైపోతుంది. ఎలా అంటే రీసెంట్గా తమిళ మూవీ హ్యాపీ రాజా కానీ ఈ సినిమాలో కానీ ఒక సీన్ ఉంటుంది, మనకి దీని గురించి చెప్పడానికి ఈ సీన్ పెట్టినట్టు అనిపిస్తుంది. అంటే మనకి ఒక నోటిఫికేషన్ పెట్టినట్టు, ఇంకో ఈ సీన్ నేను ఇందుకే పెడుతున్నా, ఈ సీన్ ఇంకో వాడుకుంటాను, నేను ఫ్యూచర్లో వాడుకుంటా ఆ సీను, అందుకు ఈ సీన్ ఇప్పుడు మేము పెడుతున్నా, దానికి ఈ సీన్ మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి అని స్పెసిఫిక్గా చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ అది ప్రెడిక్టబుల్ మోడ్లో ఇంకా అందరికీ అర్థమైపోతుంది. ఇంట్లో ఏంటంటే ఒక మంచినీళ్ళ బాటిల్లో ఫస్ట్ అడిగినప్పుడు విష్ణు పక్కన ఉన్న సైడ్ కాబట్టి తాగదు, తాగితే మీకు ఎఫెక్ట్ అవుతుంది అంటారు. ఆ సీన్ మనకి ఫ్యూచర్లో నేను వాడబోతున్నాను అని చెప్పినట్టు ఉంటుంది. అలాగే హ్యాపీ రేజ్ సినిమాలో ఒక అమ్మాయికి ఫిట్స్ వస్తాయి. ఆ ఫిట్స్ వచ్చేవి నేను వాడుకుంటున్నాను ఒక సెంటిమెంట్ సీన్ కోసం అనేది చెప్తారు. ఓవరాల్గా సినిమా అంతా వాచబుల్గా ఉంది. ఆల్మోస్ట్ సినిమా వచ్చి 2 వీక్స్ అయి ఉంటుంది. నెట్ఫ్లిక్స్లో ఉంది మృత్యుంజయ సినిమా. మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. మూవీ అనేది ఎక్కడ మీకు బోర్ అనిపించదు. అక్కడక్కడ సెకండ్ హాఫ్లో సీన్స్ ఏమైనా ల్యాగ్ అనిపించవచ్చు, కానీ టేకింగ్ వేలో కానీ లేదా సినిమా క్వాలిటీలో కానీ మీకు ఎక్కడ లో క్వాలిటీలో తీసినట్టు అనిపించదు. ఫన్ యాక్టివిటీలో విష్ణు సినిమా ఫన్ యాక్టివిటీ మోడ్లో రన్ అవుతుంది అనుకోకూడదు. ఎక్కడ ఫన్ రన్ అవ్వదు. బిగినింగ్ ఆఫ్ ద స్టోరీలోనే వెళ్ళిపోతుంది. ఏదైతే స్టోరీలో లైన్స్లో వెళ్ళిపోద్ది, ఎక్కడ సైడ్ ట్రాక్ తీసుకోదు. సో ఓవరాల్గా సినిమా మృత్యుంజయ్ సినిమా సూపర్ ఉంటుంది. దానికి ముందు వచ్చిన సినిమాతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమా చాలా బాగుంటుంది. దాని ముందు వచ్చిన సినిమా కూడా మీరు చూడాలనుకుంటే అది కూడా ప్రైమ్లో ఉంది. ఆ సినిమా పేరు అప్పుడు కరెక్ట్గా స్ట్రైక్ అవ్వట్లేదు. ముందు వచ్చిన సినిమా పేరు విష్ణు విన్యాసం, నాకు ఇప్పుడే గుర్తొచ్చింది. విష్ణు విన్యాసం సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా 100 రెట్లు బెటరు. సో ఆ సినిమా చూడడం కన్నా ఈ సినిమా చూడడానికి ట్రై చేయండి. విష్ణు విన్యాసంలో ఒక అమ్మాయికి సంబంధించిన స్టోరీ, ఒక అమ్మాయి పెళ్ళి కాకపోతే ఏమైంది, జాతకం పరంగా ఏ రకంగా ఉంటుంది, అందులో కూడా లాస్ట్ క్లైమాక్స్లో ఇలాగే ఒక ట్విస్ట్, ఎవరు ఫ్యామిలీ మెంబర్సే చెప్పేస్తారు అన్నట్టుంది. ఆ మూవీ నేను రివ్యూ చెప్పొచ్చు, కానీ ఆ మూవీ కూడా చూసిన, ఓటీటీలోనే చూసిన. ఆ మూవీ కూడా మీకు రివ్యూ చెప్పొచ్చు, కానీ ఓటీటీలో చూసి అన్ని మూవీస్ రివ్యూ చెప్పడం బాగోదు. కాబట్టి నాకు నచ్చిన మూవీస్ ఏదైతే ఉన్నాయో అది మృత్యుంజయ సినిమా కానీ హ్యాపీ రాజా కానీ కొన్ని మూవీస్ చెప్తున్నా. మీకు ఖచ్చితంగా ఓటీటీలో వాచ్ చేయొచ్చు. ఈ మూవీ మీకు బోరింగ్గా అనిపించదు. మీకున్న టైం ఫిజిబిలిటీలో ఈ మంత్ ఎండింగ్లోనే ఎప్పుడైనా మీరు వాచ్ చేయండి. మస్ట్ వాచబుల్ మూవీలో ఇది ఒకటి లిస్ట్ చేసుకోవచ్చు. అది విష్ణు మూవీ టేకింగ్స్లో ఇది ఒక మూవీ మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. థ్రిల్లింగ్ మూవీ, ఇంట్రెస్టింగ్ మూవీస్, సస్పెన్స్ థ్రిల్లర్ ఆ రకంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఈ మూవీ ఖచ్చితంగా వాచ్ చేయండి. కామెడీ మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కొంచెం బోరింగ్గా మూవీ ఉందనుకుంటే విష్ణు విన్యాసం ట్రై చేయండి. సో ఇప్పటివరకు నా వీడియో చూస్తున్నట్టు మీరు చూసే ఉంటారు. సో చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ మందికి. సో మనది రీచ్ అవుతుంది ఎక్కువ మంది షేర్ చేస్తే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చల్లగాలి ఛానల్ మీ ఎప్పుడు వీడియోస్ వస్తూ ఉంటాయి. బాయ్ బాయ్.